వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ నిరసన, సీఎం దిష్టిబొబ్బ దహనం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం జనగామ ముస్లింల సేవా కార్యక్రమం. కర్నూలు కల్లూరు పరిధిలో ఫ్లెక్సీ వివాదం. తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. యూరియా బస్తాలు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సకాలంలో యూరియాను అందించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో రైతుల సమస్యలు రోజురోజుకు ముదురుతున్నాయని వైసీపీ రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. రైతులకు కావలసినంత యూరియా, ఎరువును ప్రభుత్వమే అందుబాటులో ఉంచాలని, కొరతను అరికట్టాలని రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బస్తిపాడు రమణారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నదని ఆయన విమర్శించారు. కల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా నాయకులు మాట్లాడినట్లే యూరియా అనేది పూర్తిగా షార్టేజ్ ఉంది. అంత షార్టేజ్ పెట్టుకొని కూడా చంద్రబాబు నాయుడు దాన్ని గమనించడంలా ఒక పేపర్లో నీకు ఉదాహరణ చూపిస్తా. ఇంత పెద్ద క్యూ ఉంది ఇక్కడ ఇది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇంత పెద్ద క్యూ పెట్టుకొని ఈ ఒక పేపర్లో ఇది వచ్చింది. అదే ఆంధ్రబాబు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అంతా ప్రభుత్వానికి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా కూడే కూర్చుంది. యూరియా అనేది షార్టేజ్ ఉంది, బ్లాక్ మార్కెట్లో తరలిస్తారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి ఇంత అన్యాయంగా ప్రవర్తించాల్సిన ఏముంది? మా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎప్పుడు కూడా యూరియా ఏ ఫర్టిలైజర్ కూడా
వింతైన కథాశైలిలో గుర్తింపు పొందిన రచయిత దర్శకుడు విమల్ కృష్ణ మరోసారి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2022లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుతో విజయం సాధించిన విమల్ ఇప్పుడు తన క్రొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక సమస్యలు పరిష్కారం కానందున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డ్రైనేజీ సమస్యలు, ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వ, పారిశుద్ధ్య లోపం, వీధి దీపాలు పనిచేయకపోవటం, రోడ్ల దుస్థితి, శ్మశాన వాటికలో సదుపాయాల కొరత, మంచినీటి సమస్య వంటి అంశాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా నగర సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపించారు. పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో వినతులు సమర్పించినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతరం ఇన్ఛార్జ్ కమిషన్కు వినతి పత్రం సమర్పించారు. కామ్రేడ్స్, ఈరోజు సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతోంది. ప్రధానంగా సిపిఎం పార్టీ పడింది, కమిషనర్ పని కూడా అట్లానే ఉంది. ఎందుకంటే వర్షం రాగానే హడావుడి చేస్తారు. వరంగల్ నగరంలో ఇప్పుడే నగరం పుట్టినట్టు, నగరంలో ఇప్పుడే మోరీలు కొత్తగా వేసినట్టుగా చూస్తాను. మనం ఎక్కడ కాదు, వరంగల్ నగరంలో మనకు మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర చూసాం. మొన్న చూస్తే వరద వస్తే మొత్తం బస్సు దిగబడ్డది. ఆఖరి పోలీసులు వచ్చి ఆ బస్సును తీసి ఆ పబ్లిక్ని తీసే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇది కొత్తగా వస్తుందా అంటే ఇది పాత సమస్య. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే 1000 కోట్లు ఈరోజు వస్తున్నాయి, వరంగల్ నగరానికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒక చిన్న ఒక గంట సేపు వాన కొడితే మన వరంగల్ నగరం పరిస్థితి ఏందో మనందరం స్పష్టంగా చూస్తాం. ఒక దగ్గరనే కాదు, అది చూస్తే కాశీబుక్ ఏరియా చూస్తే సాయి గణేష్ కాలనీ కానీ, అదేవిధంగా మార్కెట్ ఏరియా కానీ, బాలానగర్ ఏరియా కానీ, అదేవిధంగా ఈ అండర్ బ్రిడ్జ్ ఏరియా కానీ, ఇదే విధంగా అండర్ రోడ్ అయితే మనం అండర్ రోడ్ వర్షం వచ్చిందంటే ముందు అండర్ రోడ్కి పోవాలి. ఎందుకంటే అక్కడికి స్టీమర్ల మీద పోయే పరిస్థితి, నడిచిపోయే పరిస్థితి లేదు. స్టీమర్ కొనుక్కొని ఎక్కడికి పోవాలి, లేదా ఒక హెలికాప్టర్ కొనుక్కోవాలి. ఈ వరంగల్ నగరంలో ఎందుకంటే ఎక్కడ దారి లేదు. అంటే చిన్న వారికి ఇలా జరుగుతుంది. ఎందుకు అంటే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. ఇది ఎప్పుడో నిర్మిస్తామని చెప్పిండ్రు. దీంతో పాటు విష జ్వరాలు వస్తున్నాయి. విష జ్వరాలు వస్తే మన వరంగల్ నగరంలో మన ఎంజిఎం ఉంటుంది. ఎంజిఎంలో ఏముంటాయంటే ఒక జ్వరానికి ఒక గోలు ఉంటుంది, ఒక దగ్గుకు గోలు ఉంటుంది, ఇక వేరే స్కానింగ్లు ఉంటాయి, వేరే ఆపరేషన్ చేయాలనే ఉంటాయి. పేరుకు మాత్రం వరంగల్ నగరంలో పెద్ద ఆసుపత్రి ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్తే ఇందిరమ్మ ఇల్లు అనేది ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏం చెప్తాను, మేము ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, మొత్తం ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్తాను. మరి ఎవరికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు? ఎవరికి ఇంత మీరు ఇచ్చే పరిస్థితి లేదు. జాగా ఉంటే ఇస్తామంటారు, అసలు ఎవరికి జాగే లేదని చెప్తాను. నాకు స్థలమే లేదు నాయన అంటే నువ్వు ఇందులో మీరు ఎవరికి ఇస్తావు అంటే ఇవన్నీ ఫేక్ న్యూస్లు అవుతాయి. గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. 3 సంవత్సరాలు అయింది కానీ ఒక పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే ఇందులో మీరు కానీ, వరంగల్ నగరం అభివృద్ధి కానీ, వరంగల్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక మంచినీరు సమస్య, ఇలా మురుగునీరు మంచినీరు రెండు ఒకటే. ఇక్కడ తాగాలంటే మురుగునీరు ముందు తాగాలి, తర్వాత మంచినీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో ఎండాకాలం వస్తాయి. వర్షాకాలం మాత్రం మురుగునీరు తాగాలి. అదే రకంగా ఈరోజు వరంగల్ నగరంలో నడుస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. దీంతో పాటు కుక్కల బెడద బాగా అయిపోయింది. కోతులు అయితే కోతులు నివారించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అధికారుల మీదకి ఎగబడుతున్నాయి. కోతుల పరిస్థితి అదే ఉంది, కుక్కల పరిస్థితి. దాంతోపాటు దోమలు బాగా వస్తున్నాయి కాబట్టి, విషజ్వరాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, దీంతో పాటు బాలాజీ నగర్లో మనం చూసాం ఒక డ్రైనేజ్ వ్యవస్థ కడదామని చెప్పారు, ఇప్పుడు కట్టలేదు. అదే రోడ్డుకు పైపులు అడ్డంగా పెట్టారు. పైపులు అడ్డంగా పెట్టడం వల్ల ఈరోజు అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పాం. ఇప్పటికీ అది పరిష్కారం లేదు. ఇదే కాకుండా ఈ వరంగల్ నగరంలో గుడిసెవాసులకు హోల్డర్ నెంబర్ ఇచ్చారు.
హోల్డర్ నెంబర్ అంటే ఏంటిది? నువ్వు పన్ను కట్టు నాయన, ఊడ్చినందుకు నీకు మేము వీధి నడిపెట్టేందుకు పన్ను తప్ప అది దానివల్ల ఏ ఉపయోగం లేదు. హోల్డర్ నెంబర్ తీసేసి ఈరోజు వ్యక్తిగతంగా యజమాని పేరుతో ఇంటి నెంబర్ ఇస్తే ఇక్కడ పట్టా వస్తుంది, పట్టా వస్తే ఇంత ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు వరంగల్ నగరంలో సర్వేలు చేసి అందరినీ తీసుకొచ్చి ఈరోజు మేము వరంగల్ కార్పొరేషన్ ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు కమిషనర్ గారు లేరు, ఆయన లీవ్లో ఉన్నారంట. ఆ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోతులు కర్నూలు జిల్లా పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఉల్లి రైతుల సమస్యలపై తీవ్రంగా స్పందించారు. ఉల్లి పంటను పండించడానికి రైతులు ఎకరానికి 80,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు చేస్తారని ఆమె చెప్పారు. అయితే మార్కెట్లో మంచి గ్రేడ్ ఉల్లికైనా కేవలం ₹600కే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 80,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని రైతులు చెప్తున్నారు. కానీ అమ్ముకుందామంటే మాత్రం క్వింటాల్కు ₹600 కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం ₹4,500 అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ దళార్ల కార్టెల్ ఆర్ దళార్ల సిండికేట్ కేవలం ₹600, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే మొన్న 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి, చంద్రబాబు గారికి ఇది తగదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. ₹600 కంటే రావటం లేదు. చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్, మద్దతు ధర 1,200 అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారు ఇది వరకు కూడా ఇదే రకంగా మాట ఇవ్వడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇది వరకు కూడా బకాయిలు ఉన్నాయి రైతులకి. గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది. మరి చంద్రబాబు గారు ఉల్లి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉల్లి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు. అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇక ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు. అవసరమైతే మార్క్ఫెడ్ వీళ్ళని కూడా దించుతాం, అలాంటి సంస్థలను కూడా దించుతామని అన్నారు. ఉల్లి రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు. మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఏమైపోయింది? ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్లు ఎక్కడున్నాయి? డిమాండ్ ఎక్కడుంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? మార్కెట్ వస్తుందన్నారు,
డైరెక్ట్గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళైనా కనీసం 1200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1200 గ్యారెంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్లో కూడా ఆ 1200 మొత్తము 1200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. ఆ స్టాక్ అంతా దాచేశారని చెప్తున్నారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి. లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 ఆయన చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్. కర్నూలు రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒమేగా హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు 40 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, రకాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు వచ్చేవారు తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. చెప్పండి ఏ పొడి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉప్పల్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముందుముల పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, భూపతిరెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కేవీ సుబ్బిరెడ్డి విద్యాసంస్థల అధినేత చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు కర్నూలు నగర కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అన్నా క్యాంటీన్ను స్వయంగా పరిశీలించిన ఆయన మాట్లాడుతూ పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 5 రూపాయలకే పేదల కడుపు నింపుతున్న ఈ క్యాంటీన్ పేదలకు వరమైంది అని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కంటిన్యూ చేస్తుందని మాలాంటి వాళ్ళందరం నమ్మాము. ఎందుకంటే మిగతా వృధా పథకాలు అనేకం ఉన్నాయి, కానీ అన్నం అనేది వాళ్ళ ఆకలి తీర్చే పథకం. కానీ ఆయన ఎందుకో మరి మనస్సు లేని వ్యక్తిలాగా తయారయ్యి అన్నా క్యాంటీన్లను మూసివేయడం అనేది. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడే మంచిగుండే తెలంగాణ మా గ్రామం నుంచే పోరాటం మొదలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు 12, 13వ వార్డుల్లో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులను లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మరి చెన్నూరు నియోజకవర్గానికి ఎంచుకున్నారో, ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి 12వ వార్డు, 13వ వార్డులో మరి ఇంటింటికి వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండేనా, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుండే అనే నినాదం మీద మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీ స్కీమ్స్ కింద మరి ఒక్కటంటే ఒకటి మాకు అమలు కాలేదని అనడం, మరి పూర్తిగా ఏదైతే నిరుపేదలకు ఇల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు రావడం, మరి అదేవిధంగా ఇక్కడ తులం బంగారం ఇస్తా అని ఇవ్వకపోవడం, ఇతరత్ర ఒక ఫ్రీ బస్సు తప్పితే ఫ్రీ బస్సులో కూడా అనేక గొడవలు, అనేక జుట్టు పట్టుకొని మహిళలు కొట్లాడుకోవడం తప్పితే ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేక భావాలు మరి వెల్లువెత్తుతున్నాయి. కనుక ఏదైతే బాల్క సుమన్ గారి పిలుపు మేరకు ఈరోజు 12, 13 వార్డులో మరి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్కు, మరి అదే యూత్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మహిళా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. గోదావరి ఖని యాదవ్ సంఘం కార్యక్రమాలకు ఎవరిని పిలవద్దు అని ఎప్పుడూ చెప్పలేదని సంఘం అధ్యక్షుడు పాతపల్లి రవికుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్స్కానింగ్ పై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు అసత్యమని ఆయన ఖండించారు. ఎమ్మెల్యేగా నన్ను ఒక్కడినే పిలవాలి, ఇతర పార్టీ నాయకులను పిలవవద్దని మాకు ఎవరూ చెప్పలేదు, ఇది పూర్తిగా అబద్ధం అని రవికుమార్ యాదవ్ అన్నారు. గత కొన్ని రోజుల క్రితం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో నిర్వహించినటువంటి కృష్ణాష్టమి వేడుకలకు కులాలకు అతీతంగా కులాల ఐక్యత గురించి, మతాలకు అతీతంగా మతాల ఐక్యత గురించి స్థానిక చౌరస్తాలో భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి వేడుకలను యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాం. ఇందులో భాగంగా నిన్న కౌశిక హరి గారు ఒక వీడియోలో చెప్తూ యాదవ సంఘం వాళ్ళను స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలవద్దని చెప్పేసి ఆదేశించినట్టు ఒక వీడియోలో వినడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కౌశిక హరి గారిని కూడా మొన్న జరిగినటువంటి వేడుకలకు సాధారణంగా ఆహ్వానించినాం. ప్రతి సంవత్సరం వచ్చిన హరి గారు మొన్న ఎందుకో పర్సనల్ పని నుండి రాలేకపోయిండు. పర్సనల్గా యాదవ సంఘం అధ్యక్షుడిగా నేను తనకు ఫోన్ కూడా చేసిన, అలాగే స్థానిక ఎమ్మెల్యేపై రాజకీయ దురుద్దేశాలతోనో లేకపోతే మరొక విధంగా మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఒక్కనే పిలవండి, మిగతా వాళ్ళని పిలవద్దు అని చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆయన కూడా అందరిని పిలిస్తేనే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఉత్తేజపరిచిండు. అందులో భాగంగా మతాలకు అతీతంగా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ గారిని, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారిని అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా చేసినాం. ఏదైతే నాయకులు కౌశిక హరి గారు చేసినటువంటి
స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి మీద చేసినటువంటి యాదవ్ సంఘం నాయకులను ప్రలోభపెట్టి మమ్మల్ని పిలవకుండా ఆపేయడానికి చేసినటువంటి ఏదైతే అది ఉందో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రామగుండం నగర యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా నగర యాదవ్ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరినీ పిలుచుకొని ఈ యొక్క గోదావరి కనిలో కానీ రామగుండం ప్రజల్లో కానీ ఐక్యతను చాటి చెప్పే విధంగా మల్లన్న పట్నాలను కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వ్యక్తులకు, చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో ఎవరైనా పాల్గొంటే చట్ట ప్రకారం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.